ఇక ఈ బియ్యం దంద సంగతి చెప్పాలి, మా సిద్ధప్పన్న నవీన్ పటేల్ గారు చెప్పాలి. రాష్ట్రంలో 6,000 కోట్ల బియ్యం దంద జరిగింది, అక్రమ రవాణా 6,000 కోట్లు. ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చింది. ఇప్పుడు ఆయన పేరేం పేరు, ఒట్టే జానయ్య యాదవ్. ఒట్టే జానయ్య యాదవ్ ఆయన అక్రమాలు చేసిండా, అవినీతి చేసిండా, 72 కోట్ల రూపాయలు దారి మళ్లించిండా ధాన్యాన్ని అనేది ఆయన సమాధానం చెప్తలేడు. వాళ్ళ పార్టీలో టీఆర్పీ పార్టీలో జనరల్ సెక్రటరీగా ఉన్న వ్యక్తి మరి ఇట్లాంటి ఆరోపణలు వస్తుంటే చింతపండు నవీన్ పటేల్ అని చెప్పాలి. ఇప్పుడు ఈడీ వచ్చినా బోడీ వచ్చినా మా నాయకుడు, మా టీఆర్పీ పార్టీ జనరల్ సెక్రటరీ వట్టే జానయ్య యాదవ్ కడిగిన ముత్యమాసం ఉంటాడు అని చెప్పాలి. ఎందుకంటే పొంగులేటి సీనన్న, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఏంద్రి పొంగులేటి శ్రీనివాసు రెడ్డి, మళ్ళా పొంగులేటి శ్రీనివాస రెడ్డి కడిన ముత్యం అయినప్పుడు ఒట్టే జానయ్య బీసీ కడిన ముత్యం అని చెప్పవా? ఒట్టే జానయ్య బీసీ చెప్పవా కడిన ముత్యం అని? చింతపండు నవీన్ గారు చెప్పాల్సి వస్తుంది. మరి తమరు ఇంకా చూసుకోలే. బియ్యం దందా పైనట ఈడీ ఎంక్వైరీ అట. సర్కారుకు 6,000 కోట్లకు పైగా ఎగ్గొట్టిన మిల్లర్లట. ఆ సొమ్ముతో రియల్ ఎస్టేట్ సహా ఇతర సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట. కుటుంబ సభ్యులు బినామీల పేరిట భారీగా ఆస్తిపాస్తులు కొనుగోలు చేసినట. సూర్యాపేట జిల్లాలో ఏకంగా ఒక ఆయన సినిమా తీసినట. సూర్యాపేట జిల్లా సినిమా తీసిన ఆయన వట్టే జానయ్య వజ్రా రైస్ మిల్ సినిమానా చెప్పురు, సినిమా పేరు ఏందో. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ దాడుల్లో ఇలాంటి పలు దందాలు బట్టబయలైనట. ఆ నివేదికల ఆధారంగా మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తుకు ఈడీ రెడీ అయింది. ఈసీఆర్ ఐర్ నమోదుతో పెరిగిన హీటట. అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు మిల్లర్ల దందా ఏ రకంగా ఉందని రాశారు. దారి మలిన ధాన్యం అంటే ఇప్పటికీ 59.95 లక్షల టన్నులు. ఒక సంవత్సరానికి రాష్ట్రంలో ఇప్పుడు ఒక సీజన్కు తెలంగాణ ప్రభుత్వం కొంటున్నది 70 లక్షల టన్నులు, అంతేనా? 70 లక్షల టన్నులు ప్రభుత్వం కొంటున్నది. వాస్తవానికి ఇది గత నుంచి చూస్తున్నాం, 70 యావరేజ్ 70 అంటే ఒక దఫా రాష్ట్రంలో రైతులు పండించే వాటా మొత్తం దొంగిలించరు. 4 కోట్ల మంది ప్రజల కోసం రైతులు పండించిన వరి ధాన్యం ఒక దఫా 70 లక్షల కోట్లు ప్రభుత్వం కొంటే టన్నులు 70 లక్షల టన్నులు, దాదాపుగా 60 లక్షల టన్నుల ధాన్యం దారి మళ్లించరు. ఇది ఎంత మొత్తం విలువ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకోవచ్చు 13,399.71 కోట్ల విలువ. అంటే మీకు ఒకసారి రైతు బంధు పడిపోతుంది. ఇంకా 15,000 రూపాయల చొప్పున 15,000 రూపాయల చొప్పున మీకు ఒకసారి రైతు బంధు రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకి వేయొచ్చు. అంత దొబ్బిదినారనమాట ఈ రైస్ మిల్లర్లు, ఈ దందా నడిపెట్టాడు. మరి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక ఆయన ఇట్లా గడ్డంలోకి వెళ్ళి వస్తుంది, తెలివి నోట్లోకి వెళ్ళి రాదు. ఆయన పేరు ఐన్స్టీన్ 2. ఆయన ప్రపంచంలో ఆయనంత బిజీ అవ్వలేడు. సో చెప్తా, ఇప్పటికే రికవరీ అయింది 6,768.97 కోట్లు. ఇక రికవరీ కానీ ఎంతలో ఎక్కేసుకోరు, ఓ 7,000 వేసుకోరాదు. ఇది కూడా 6,000 చిల్లరనే, 7,000 అనుకోరాదు యావరేజ్గా. దాదాపుగా 7,000 కోట్లు ఇంకా రావాలి. మరి అందుకే అక్కడ రాసింది కదా, ఇంకా ప్రభుత్వానికి రావాల్సింది ఉందా, 6,630.74 కోట్ల రూపాయలు రావాలి. తాజా విజిలెన్స్ దాడుల్లో గుర్తించిన అక్రమాలు సుమారు 750 కోట్లు అందాజాగా. తాజా గుర్తించిన ఇంకా గుర్తుపట్టాలని చాలా ఉన్నాయి.
మరి ఈ సొమ్మంతా ఎవరిది? ఉత్తమ్ కుమార్ రెడ్డి అయ్య జాగిరా, లేదంటే రేవంత్ రెడ్డి తాత జాగిరా, లేదంటే కాంగ్రెస్ పార్టీల సొంత ఆస్తా? తెలంగాణ ప్రజల సంపద అది. తెలంగాణ ప్రజల సంపదను అప్పనంగా దొబ్బితిన్న దొంగనా కొడుకులను ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేస్తుంది కానీ ఈ రాష్ట్రంలో ప్రజలే రేపు ఎగిరి తంతారు మిమ్మల్ని. వాడు ఎవడైనా కావచ్చు, వాడు ఒట్టే జానే కావచ్చు, లేదు వాడు రెడ్డి కావచ్చు, ఎలమ కావచ్చు, బీసీ కావచ్చు, బోసీ కావచ్చు, లంగనా కొడుకు వాడు లంగనా కొడుకే. వాడు ఎవడైతేని వాడు బీసీనా, ఓసీనా, ఇంకా ఏసీనా కాదు, తెలంగాణ ప్రజల సంపదను, తెలంగాణ ప్రజల ఆస్తిని దొబ్బిదిన దొంగనా కొడుకే వాడు ఎవడైనా సరే. ఇప్పుడు పతివ్రతలు పరమాన్నం వంతే 20 రోజులు అవుతుందా ఉడకబట్టి? ఒక ఆమె పేరు రేవంత్ తొలి వెలుగు, ఒక ఆమె పేరు ఇంకేదో కొత్త తయారైంది. కానీ ఈ ఈ పెద్ద పతివ్రతలు లంగని మంచోని లెక్క, మంచోని లంగ లెక్క చూపించలో మోతవర్ల ఇప్పుడు. ఒకప్పుడు మా మల్లేష్ ఉండే, మా మల్లేష్ పోయిండు, మా మల్లేష్ ఒకటి దేక్తలేడు అనుకోరి. ఇప్పుడు వట్టేజానే సంసారం అన్నట్టుగా వీడియోలు చేపిస్తారు వాస్తవానికి. మరి అలా పార్టీ వాడు అధ్యక్షుడు ఉన్నాడు, ఓ దరిద్రున్నాడు. మరి ఆ దరిద్రుడు నోరు ఏమన్నా కుట్లేసిర్రా రెడ్డోళ్ళు ఎనమోలు? మన నోట్లు ఏమన్నా ఈగలు పడ్డాయా? మరి ఏం పుట్టింది వానికి? వాడి నోరేం తెలుస్తలేడు. ఇంత పెద్ద తెలంగాణ ప్రజల సంపద ఆ నారాయణ కాలేజీ సంకనాకెందుకు, ఆ చైతన్య కాలేజీ సంకనాకెందుకు పోయినోడు మరి దీని గురించి మాట్లాడానే వాడు? మనిషాకి గారిదా? 6,000 కోట్లు ఎవనయ్యా జాగిర్రా భయ్? ఎవనయ్యా జాగిరి? ఈ ఈ ఈ లంగలత్కోరు పనులు బీఆర్ఎస్ ప్రభుత్వం జరిగినాయి, కాంగ్రెస్ ప్రభుత్వం జరుగుతున్నాయి. దొరికినోడు దొంగ, దొరకనోడు దొర. ఇప్పుడు కూడా రా ఇంకా కరెక్ట్ లెక్క ఇంతకంటే ఎక్కువనే వస్తుంది. సో తెలంగాణ రాష్ట్ర సర్కారుకి నిజంగా దమ్ము ధైర్యం ఉంచే ప్రతి ఒక్క వివరాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు వాళ్ళని తంతం రేపు రోడ్ల మీకు గుంజి ఒక్కొక్క నా కొడుకుని. ఇది ఒక వార్తనే. మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చిందంటే ఇప్పుడు కడిగిన ముత్యాలు అవుతారు వీళ్ళంతా. ఇప్పుడు బీసీ పుట్టుక పుట్టినంత మాత్రాన వాళ్ళు లంగ పని చేసి ప్రజల సంపదిన్నోడు వాడు బీసీ అయితే వాడు లంగ కాకుండా అవుతాడా? లేదు ఓసీ అయితే వాడు తప్పు చేయకుండా వాడు లంగ అవుతాడా? అంతేనా కాదా? వాడు బీసీనా ఓసీనా కాదు, ప్రజల సంపద తినడా తినలేదా? వాడు తినపోతే శీల పరీక్ష చేసుకోను, నేను ఏ తప్పు చేయలేదు, నేను రూపాయి తినని ధర్మంగా రేపు చట్టం ముందు నిలబడి రమ్మను. సంసారి లెక్క లంగనా కొడుకు లెక్క వీడియోలు చేసి పతివద్ద లెక్క వీడియోలు చేసిన మాత్రం మా సంసారంలో అయిపోం. ప్రజాక్షేత్రం అన్ని బయటపడతాయి రేపు భవిష్యత్తులో. ఇది ఇది ఒక కథనే. ఇది ఇంకా 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 ఎక్స్టెండ్ కావాలి ఈ వార్త, ఇంకా భవిష్యత్తులో ప్రజలకు తెలవాలి వాస్తవాలు. చూద్దాం వీళ్ళు ఎంతవరకు ఎంక్వైరీ చేస్తారో, మరి ఈడీ ఎంక్వైరీ చేసి ఏం బీక్తారో. ఏదో ఒకటి ఫైనల్గా దొంగలను బయట పెట్టాలి, అది ప్రథమ లక్ష్యం కావాలి. మళ్ళీ ఇంకా బ్లాక్ మెయిల్ చేసి అని అనుకొని ఇది కాదు కథ.